వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఏర్పాటు అంటే పిఎస్సిఎస్ కేంద్ర అంటే ఏదైతే మొక్కజొన్న కేంద్రాలని ప్రారంభించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే మనకు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర రావాలని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి ఆలోచన మేరకే ఈరోజు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోని ఇక్కడ మొక్కజొన్న కేంద్రాలని ఏర్పాటు చేసినాము. ఏదైతే దాదాపుగా ఈ ప్రాంతంలోని నీటి శాతం తక్కువగా ఉన్న సమయంలో కేలై కాలం నుంచి వస్తున్న నీటిని ఆదా చేసుకుంటూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని మార్కెట్ యార్డ్లలో కూడా మంచి రేటు పలకాలని ఇప్పటికే కల్వకుర్తి పట్టణంలో మార్కెట్ యార్డు నెంబర్ 1 అంటే మొదటి స్థానంలో రావడంతో కూడా ఇక్కడ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అట్లాగే చైర్మన్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం కూడా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమంలో చెప్పారు. అట్లాగే ఏదైతే దళారుల వల్ల నష్టపోతున్న రైతులకు మరింత గిట్టుబాటు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన మేరకే రైతులకు పెద్దపీట వేస్తున్నాము. అట్లాగే మరో అంశం కూడా తీసుకున్నట్టయితే ఏదైతే అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు మొబైల్ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి కార్యక్రమం చూసుకున్నట్టయితే ఇది దాదాపు రాష్ట్రంలో 38,000 పైచులకు మనకు అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల అక్కడ అంటే అంగన్వాడీ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థుల బలోపేతానికి మానసిక ఎదుగుదలతో అన్ని కార్యక్రమాలు మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. సో ఈ మండలంలో కాకుండా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమంలో ముందంజలో వెళ్తా ఉంది. ఏదైతే అంగన్వాడీలో జరుగుతున్నటువంటి కేరింగ్ ఏదైతే అట్లాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమేమి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము, ఏమేమి ఫుడ్ ఇస్తున్నాము, అక్కడ అంగన్వాడీ స్కూళ్ళకి ఏదైతే హాజరవుతున్న పిల్లల ఎదుగుదల వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళ రిజల్ట్ కానీ రోజు వచ్చిన అటెండెన్స్ కానీ ఇవన్నీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా కీలకంగా తీసుకొని 50 కోట్ల నిధులు మంజూరు చేసి అందరికీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న వారికి టీచర్స్కి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు ఈ విషయాలు తెలియజేసే ఆలోచన చేశారు. మరో అంశం తీసుకున్నట్టయితే వికలాంగులకు 3 చక్రాల వాహనాలు దాదాపు ఒక్కొక్క వాహనానికి 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. అలాంటి వాహనాలు ఈ మండల కేంద్రాల్లో దాదాపు 14 వెహికల్స్ వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరిగింది. పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అంటే ఒక వాహనానికి 1,25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి వాళ్ళకు వాళ్ళ మానసిక ఎదుగుదలని వాళ్ళకున్న ఆ లోపాన్ని తెలియకుండా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పంపిణీ కార్యక్రమం చేశారు. ఒకవేళ ఆ మోటారు ఏదైతే వీళ్ళు ఇచ్చిన వెహికల్ ని మెయింటైన్ చేయలేని వాళ్ళకు కూడా 3 చక్రాల సైకిల్ ని కూడా మేము వాళ్ళకు పంపిణీ చేశాము. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా ముందుకు వెళ్తున్న తరుణంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు 5 నెలలు అయిపోయినప్పటికీ ఇటు రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలని వాళ్ళు ఖండిస్తున్నామని చెప్పుకుంటూ ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే కల్వకుర్తి ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉంది. చూసుకున్నట్టయితే 100 పడకల ఆసుపత్రి కూడా చాలా స్పీడ్ గా పనులు అవుతున్న తరుణం చూస్తూ ఉన్నాను. ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు తాండ్రాలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి స్కూలు ఏకంగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ స్కూల్ కూడా పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రతి అంశం కూడా కల్వకుర్తి నియోజకవర్గానికి భారీగా నిధులు రావడంతో ఇక్కడ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా వెళ్తున్న తరుణంలోని ఏదైతే ఇచ్చిన మాట పెట్టిన సంక్షేమ పథకాల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశం కూడా ప్రజలకు చేరవేయాలనే ఆలోచన విధానంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ రోజు పిఎస్సిఎస్ కార్యక్రమం ఏదైతే మొక్కజొన్న కేంద్రాలని ప్రారంభించినటువంటి కార్యక్రమంలో కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే గారు అట్లాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ గారు అట్లాగే ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు కార్యకర్తలు నాయకులు అయితే అందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాటల్లో విద్దాం. మీడియాకు నమస్కారం. ఈరోజు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కల్వకుర్తి పిఎస్సిఎస్లో అదేవిధంగా వెల్దండ పిఎస్సిఎస్లో
మరి ప్రారంభించడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి మరి పేపర్లో వచ్చినటువంటి వార్తలను చూసాను కూడా బహుశా రైతులు పానిక్ అవుతూ మా దగ్గర ఉంటుందా లేదా కల్వకుర్తిలో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటాయి. మరి ఈరోజు కల్వకుర్తిలోను అదేవిధంగా వెల్దండలో ఈ ప్రొక్యూరింగ్ సెంటర్స్ను మేజ్ ప్రొక్యూరింగ్ సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా కల్వకుర్తిలో వర్షాభావం దాంతో బోర్లతోటి పండించుకునేటువంటి పంటలు ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కొద్దిపాటి కేఎల్ఐ ద్వారా వచ్చే నీళ్లతో వీళ్ళంతా వరి పండించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటుంటారు. అది కూడా 2 పంటలకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మొక్కజొన్న కానీ గ్రౌండ్ నట్ అదే పల్లి కానీ ఇలాంటి కొంత కమర్షియల్ క్రాప్స్ కొన్ని వేస్తూ ఉంటుంటారు. అందులో ముఖ్యంగా ఈసారి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వెల్దండ అదేవిధంగా కల్వకుర్తి మండలాలలో అదేవిధంగా తలకొండపల్లి మండలంలో ఆమన్గల్కు సంబంధించి ఎక్కువగా ఈ మొక్కజొన్నను పండిస్తూ ఉన్నారు. దానికి కానీ ఈ కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా తలకొండపల్లిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలకొండపల్లిలో రేపు మొక్కజొన్న ప్రొక్యూరింగ్ సెంటర్ను ఓపెన్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి మండలానికి కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాడుగుల మండల ఆ ప్రాంతంలో మొక్కజొన్న తక్కువగా వేస్తారు. వీటికి ఇప్పటికే డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నది. ఇది ప్రొక్యూరింగ్ సెంటర్స్ చేస్తూ ఉన్నాం. రైతులు ఈరోజు దళారుల వెంబడి కానీ లేకపోతే ఎవరో వచ్చి మా దగ్గర తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే పొలం దగ్గరికి వచ్చేసి అక్కడ అన్ని రెడీ అయిన తర్వాత తీసుకెళ్తామని చెప్పేసి తక్కువ ధరకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా డిపార్ట్మెంట్ ద్వారా అరేంజ్ చేసినటువంటి ఈ ప్రొక్యూరింగ్ సెంటర్కు వాళ్ళు నిర్ణయించినట్టుగా అంటే ఈ మాయిశ్చర్ ఈ 14 ఉండే విధంగా లోపల ఉండే విధంగా తీసుకొచ్చుకున్నట్లయితే వాళ్ళకు మంచి ధర వస్తుంది, రిజెక్ట్ కాదు, తర్వాత ఇబ్బంది పడరు. ఇందులో రాళ్ళు పిల్లలు కూడా ఉండేటువంటిది ఉండదు. వరి అయితే కొంత వస్తుంటుంటుంది కానీ కాబట్టి రైతులకు నా మనది ఈ సెంటర్స్కు తీసుకొచ్చేటప్పుడు పూర్తిగా అవి ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ఆ గింజలు కూడా ఖరాబ్ అవ్వవు, అన్ని విధాలుగా పనికొస్తూ ఉంది. ఒకవేళ అలానే తడితోటి తీసుకొచ్చినట్లయితే దానికి రేటు తక్కువ ఇస్తారు ఒకటి. అది కాకుండా రైతు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఆ సంచులలో వేసి తడితోటి అటనే పంపించినట్లయితే అది ముక్క పట్టిపోయేసేసి మరి తినడానికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అది మంచిగా ఆరబెట్టి మాయిశ్చర్ తేమ తక్కువ ఉండే విధంగా 14 లోపల ఉండే విధంగా తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మార్కెట్ కమిటీ సంబంధించి సంజీవ్ కుమార్ గారు ఆ డైరెక్టర్స్ అందరు కూడా దీని మీద మంచి శ్రద్ధ తీసుకోవాలి. రైతులకు ఇబ్బంది కూడా ఇంతవరకు కాలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వరి కావచ్చు, గ్రౌండ్ నట్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, తర్వాత ఈ మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కల్వకుర్తికి ఎక్కడైతే ప్రొక్యూరింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ బాగానే తీసుకొస్తూ ఉన్నారు. దాని ద్వారా మరి గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు లాభం కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాము. దీని మీద లాభం వచ్చేది ఏది ఉండదు, రైతులకు లాభం జరగాలి, రైతులు దళారీల బారిన పడవద్దు అని చెప్పేసి ప్రభుత్వాలు చేస్తున్న దానికి మరి డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ సామాజికంగా సేవ చేసే వాళ్ళు కూడా వీళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం.